నీ స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడు వెనుకుడి దేవ, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవు నీవే ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మీ మాటలు ప్రభు చదువుకోవటానికి, మీ మాటలు అందించటానికి, మీ మాటలు వినుచున్నటువంటి బిడ్డలకు విశ్వాసాన్ని కలిగించండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఎన్నడూ ఉండలేరు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని సమయంలో ప్రభువా, దేవుని బిడ్డలు ఎంతమంది అయితే ఈ యొక్క ప్రభువా ఈ కార్యక్రమాలను చూస్తున్నారో అటు బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించి మరి భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. భారత ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్ర ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగనే ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధికారుల కోసం, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ భారతదేశంలో మత సమస్యలు ప్రభు పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి ప్రభు. అలాగే మతాల మధ్య మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ప్రభు. మతాల మధ్య మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ప్రభు. మతోన్మాదులైన వారు మతాల మధ్య స్విచ్ పెట్టి నాయన మనుషుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను నాయన వాళ్ళు చెడగొడుతున్నారు. మనుషుల మధ్య సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఉన్నటువంటి ఐక్యత నుంచి చెడగొట్టి నాయన తండ్రి మత సంబంధమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు ప్రభు. కాబట్టి మతోన్మాదులని అణిచివేయండి ప్రభు. మతోన్మాదం అణిచివేయండి ప్రభు. మా భారతదేశంలో ప్రభు, భారతదేశం అంతా కూడా ప్రభు, భారతదేశంలో ఉన్నటువంటి ఆయన తండ్రి తండ్రి కులాల వారు అన్ని ప్రభ కులాల వారి మధ్య తండ్రి సమాధానం, నెమ్మదిని, శాంతిని దయచేయండి. మతోన్మాదుల్ని అణిచివేయండి తండ్రి. సమాజంలో శాంతి సమాధానము దయచేయండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలకలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరగా. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడగా, తొలగిపోవును ఆలయాన చేరగా. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడగా.
మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిదే. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిదే. వెంటాడే భయములైనము వీడని అపజయములైనము తొలగిపోవును ఆలయాన చేరగా. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడగా, తొలగిపోవును ఆలయాన చేరగా. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడగా. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇదే. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైను శత్రువుతో చిక్కులైను, శ్రమల వలన చింతలైను శత్రువుతో చిక్కులైను. తొలగిపోవును ఆలయాన చేరగా. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడగా. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. కుదుట పడని రోగమైను వెదను తొలచవేదిను, తొలగిపోవును ఆలయాన చేరగా. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడగా. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని వాక్యములో అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీలనబడిన
మనుషులనబడిన సమాజములోను ఆ కురేనీయుల సమాజములోను అలెగ్జాంద్రియుల సమాజములోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి కానీ మాటలయందు అతడు కనుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నేటి దినాల్లో స్తెఫను లాంటి గొప్ప బలమైనటువంటి సేవ, స్తెఫను ఏ విధంగా కృపతో నింపబడ్డాడు. కృప అనగా యోగ్యత లేనటువంటి ఈ మానవుడికి యోగ్యతను ఇచ్చినటువంటి దేవుని కృప. యోగ్యత లేనటువంటి మానవుడికి యోగ్యతను కలిగించినటువంటి దేవుని యొక్క ఆ కృప అన్నమాట. గ్రేస్, కృప, దేవుని యొక్క కృప. ఆ కృపను మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, కృప. స్తెఫను కృపతో నింపబడి ఉన్నాడు. దేవుని యొక్క కృప చేతను, దేవుని యొక్క బలము చేతను నింపబడినటువంటి స్తెఫెను నేటి దినాల్లో పరిచర్య చేయుచున్నటువంటి మనము, నేటి దినాల్లో సేవను చేస్తున్నటువంటి మనము, పరిచర్య చేస్తున్నటువంటి మనము, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మనము, దేవుని యొక్క సేవను చేస్తున్నటువంటి మనము ఆ కృపతో మనం నింపబడి ఉన్నామా? దేవుని యొక్క కృపతో మనం నింపబడాలని, దేవుని యొక్క బలముతో, దేవుని బలము చేతను, దేవుని యొక్క కృప చేతను మనము నింపబడాలని దేవుని ఒక వాక్యము మనకు సెలవిస్తుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క కృపతో, దేవుని కృప లేకుండా, దేవుని కృపలు అనేది లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నిష్ప్రయోజనం అన్నమాట. దేవుని యొక్క కృప అనేది లేకుండా మనం ఎచ్చటికి వెళ్ళినాను నిష్ప్రయోజనం అన్నమాట. అందుకనే మోషేను దేవుడు ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు, ఈజిప్టుకు వెళ్ళమన్నప్పుడు నీవు నాతో రావాలన్నాడు. ప్రభువా, నీవు నాతో రావాలి, నీవు రాకపోతే, నీవు రాని ఎడల నేను వెళ్ళను, నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళను అని మోషే చెప్పటం జరిగిందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన కృప అనేది
లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శూన్యం అన్నమాట. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం, స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై. బలము, దేవుని యొక్క బలము, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలము మనకు అవసరం అన్నమాట. దేవుని బలము చేతను, దేవుని బలము చేత సంసోను ఫిలిస్తీన్లను హతమార్చినాడు అన్నమాట. దేవుని యొక్క బలము చేత సంసోను అనే భక్తుడు ఫిలిస్తీన్ల యొక్క సర్దారులను హతమార్చినాడు. నక్కలు 300 నక్కలు వాటి తోకలకి దివిటీలు కట్టి ఫిలిస్తీన్ల యొక్క పంట పొలాలు, పంట భూములను తగలబెట్టాడు అన్నమాట. సింహాన్ని చీల్చివేశాడు. కాబట్టి దావీదు దేవుని యొక్క బలము చేతను, దేవుని యొక్క కృప చేతను, దేవుని బలము చేతను దావీదు గొల్యాతును హతమార్చినాడన్న. యుద్ధము యెహోవాది. కాబట్టి ఈ సున్నత లేనటువంటి ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగినటువంటి దేవుని యొక్క సైన్యములను తిరస్కరించినటువంటి ఈ సున్నత లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడని దేవుని యొక్క బలము చేతును, దేవుని యొక్క శక్తి చేతును, దేవుని యొక్క ఆత్మ చేతును, దేవుని యొక్క కృప చేతును గొల్యాతును హతమార్చినాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక దైవ గ్రంథములో మనం చూస్తుంటే స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ప్రజల మధ్య మహత్కార్యములను, సూచక యొక్క క్రియలను చేస్తూ ఉన్నాడు అన్నమాట స్తెఫను. అప్పుడు లిబెర్తీలనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. స్తెఫనుతో తర్కాలు స్తెఫనుతో తర్కించటం వాళ్ళు మొదలుపెట్టారన్నమాట. కానీ మాటల యందు అతడు కనుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించినట్టు ఆత్మను వారు ఎదిరించలేకపోయేది. కాబట్టి జ్ఞానము దేవుని యొక్క పరిచర్యలో దేవుని బిడ్డల ఒకటి కృప ఉండాలి, రెండవది బలము ఉండాలి, దేవుని బలము ఉండాలి, మూడవది జ్ఞానం ఉండాలి, నాలుగవది దేవుని యొక్క ఆత్మ మనకు ఉండాలన్నమాట.
కాబట్టి ఈ కృపయు బలమును అలాగే జ్ఞానమును అతనును ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయింది. సొలొమోను ఒక టైంలో ఈ ప్రజలను ఇంత గొప్ప సమూహాన్ని, ఇంత గొప్ప ప్రజలను నేను పరిపాలించలేను కనుక నాకు జ్ఞానం దయచేయమని సొలొమోను ప్రార్థన చేసి ప్రార్థనతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయనకి గొప్ప ఆ జ్ఞానం